నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను మాణిక్. మీది తెనాలి మాది తెనాలి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. అలానే తెనాలి రాజకీయాలు కూడా అంతే ఫేమస్గా నిలుస్తున్నాయి. తెనాలి నియోజకవర్గ ప్రజల నాడిని పట్టుకోవడం ఎవరి తరం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన 14 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ ప్రభావం చూపించాయి. ప్రస్తుతం తెనాలి ఎమ్మెల్యేగా అన్నాబత్తుని శివకుమార్ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో దిగిన అన్నాబత్తుని శివకుమార్ తన ప్రత్యర్థి టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్కు 94,000 పైచిలుకు ఓట్లు రాగా ఆలపాటికి 76,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు నేతలే ఇక్కడ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఆలపాటిని విజయం వరించింది. ఇక 2019 ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు. మొత్తంగా తెనాలి నియోజకవర్గానికి 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ 6 సార్లు విజయం సాధించింది. ఇక టీడీపీ 4 సార్లు విజయం సొంతం చేసుకుంది. వైసీపీ 1 సారి గెలవగా స్వతంత్రులు 2 సార్లు, జనతా పార్టీ 1 సారి గెలుపొందింది. అయితే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉండబోతోంది. జనసేనలో పవన్ తర్వాతి స్థానం నాదెండ్లదే. కాబట్టి పొత్తులో భాగంగా నాదెండ్లకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి నాదెండ్ల మనోహర్ పేరుని ప్రకటించింది. మొత్తానికి ఆలపాటికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చేశారు. అయితే తెనాలి ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీ నేతలు అలకపోనారని టాక్. ఆలపాటికి టీడీపీలో సీనియర్ నేతగా పేరు ఉంది. 2009 నుంచి వరుసగా 3 సార్లు ఆలపాటి తెనాలి నుంచి పోటీ చేశారు. 2009లో నాదెండ్ల మనోహర్ చేతిలో ఓడిపోగా 2014లో అన్నాబత్తుని శివకుమార్పై విజయం సాధించారు. ఇక 2019లో అన్నాబత్తుని శివకుమార్పై ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీ నుంచి బరిలో అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారు. అయితే మార్పులు చేర్పులు చేస్తున్న జగన్ మరోసారి అన్నాబత్తుని శివకుమార్కు టికెట్ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లోనూ తెనాలి నుంచి పోటీ చేసిన నాదెండ్లకు 29,000కు పైచిలకు ఓట్లు వచ్చాయి. అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆలపాటి ఓటమికి నాదెండ్లనే కారణమని చెప్పాలి. 2014 ఎన్నికల్లో జనసేన సపోర్టుతో గెలిచిన ఆలపాటి ఆ తర్వాత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడంతో ఓటమి పాలయ్యారు. మొత్తంగా ఈసారి తెనాలి రాజకీయాలు ఆసక్తిగా మారబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.